అందరికీ నా వందనాలు. మరొకసారి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాము. ఈరోజు చెప్తున్న విషయాలు కొన్ని ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. ఇన్ఫర్మేషన్ అంటే సూచన అనుకోండి. కొన్ని సూచనలాగా, కొన్ని హెచ్చరికలాగా, ఈ రెండు పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేయండి. మనం నేర్చుకుంటున్నాము దీనత్వం నుంచి తప్పిపోయే విషయాలు. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు దీనత్వం నేర్చుకోమన్నాడు, ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోమన్నాడు కనుక ఆ దీనత్వపు లక్షణాలు మనం నేర్చుకోవాలి. ఆ లక్షణాలు 7 లక్షణాలు మనం మాట్లాడుకున్నాము. మొదటిది గర్వం గురించి మాట్లాడుకున్నాము. తర్వాత ఓడిపోవడం అనే విషయం మనం నేర్చుకున్నాం. మనం ఓడిపోవడానికి ఇష్టపడాలి. చాలాసార్లు మనం గెలవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అన్ని విషయాల్లో గెలవాలి, నాదే పై చెయ్యి ఉండాలి, నేనే గెలవాలి, నా మాట గెలవాలి, నేను చెప్పిందే గెలవాలి అనే ఒక అభిప్రాయంతో కలిగి ఉంటాం. అది మనం ఓడిపోవడానికి ప్రయత్నించాలి అనే విషయం. ఈరోజు 3వ అంశంకి వస్తాను, నేర్చుకుందాం శ్రద్ధగా. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11 నుంచి 14 వరకు చూద్దాం. మృతుల్లో నుండి వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. కాబట్టి సహోదరులారా, శరీరానుసారము ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. ఈ పదం గుర్తుపెట్టుకోండి, అంటలే పెట్టుకోండి, మళ్ళీ చదవండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారం ప్రవర్తించుటకు మనం శరీరానికి రుణస్థులు కాదు. శరీరానుసారంగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఉన్నారు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన యెడల జీవించరు. శరీరానుసారంగా జీవిస్తే ఏంటంటున్నాడు పైన? శరీరానుసారంగా ఒకళ్ళు జీవిస్తే మీరు చావవలసిన వారై ఉన్నారు. ఇప్పుడు ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. మీరు శరీరానుసారంగా జీవించడానికి వీల్లేదు. శరీరానుసారులుగా మనం జీవిస్తే సస్తాము. ఈ పదం చావవలసింది అనే పదం కంటే సస్తాము అనే పదం వాడితే గుర్తుంటుంది. శరీరానుసారంగా మనం జీవించడానికి వీలేదు, వాటికి రుణం లేదు అనే పదం చెప్తున్నాడు. శారీరకంగా మనం బ్రతకూడదు. శారీరకంగా బ్రతికితే ఒకరోజు సస్తాము. మనం ఆత్మానుసారంగా జీవించాలి. ఎందుకంటే ప్రభు ఆత్మ అయినాడు కనుక ఆత్మానుసారంగా మనము జీవించాలి అనే విషయాన్ని నేర్చున్నాడు. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి. శరీరానుసారం అనండి ఒకసారి. శరీరానుసారంగా. 3వది శరీరానుసారంగా జీవిస్తే సస్తాము. శరీరము ఆత్మ. శరీరానుసారంగా జీవిస్తే చనిపోతాము, సస్తాము అనే పదం వాడుతున్నాడు. రైట్. ఇప్పుడు అదే రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు రోమియోలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ మాట చూడండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి. కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ఒకసారి ఇది ఆలోచించండి. పాపము ఎవరి మీద? మన మీద. ప్రభుత్వం అంటే ఆలోచన. ప్రభుత్వం అంటే ఏలుబడి. అంటే పాపానికి మన మీద అధికారం ఉందన్నా ఉండకూడదన్నా? ఇప్పుడు శరీరం విషయంలో ప్రభు చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. శరీర సంబంధించిన విషయాల్లో మనుషులు శరీరానికి సంబంధించిన జీవిస్తూ శరీరానికి ఏం కావాలో అది చేయడం అలవాటైపోయింది. శరీరానుసారంగా జీవిస్తే మరణం తప్పదు. మనం శరీరానుసారంగా జీవించడానికి వీల్లేదు. మన శరీరం మీద మనకు అధికారం లేదు. మన శరీరంతో రుణం లేదు. మన శరీరం మీద పాపము ఏలుబాటు చేయడానికి వీల్లేదు. ఇది ఖచ్చితంగా చెప్తున్న విషయాలు.
మూడో అంశం మనం నేర్చుకుందాం ఈరోజు. దీనత్వాన్ని నుంచి తప్పించేది శరీర పాపము అనండి. శరీర పాపము. ఈ శరీరానికి ఏం కావాలో అది మనం చేసే కొద్దీ, ఈ శరీరానికి ఏం కావాలో దాని కోరికని తీర్చే కొద్దీ ఆ శరీరంతో మనం చావడానికి సిద్ధపడుతున్నాం అని అర్థం. దీనత్వాన్ని తప్పించే గుణం ఇక్కడే ఉంటుంది. శరీరంతో పాతకాలపు రోజుల్లో ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ తక్కువ ఉండేవి. టీవీలు, ఫోన్లు, ఇవన్నీ టెక్నాలజీ తక్కువ ఉండేది. శరీరంతో ఏ పాపమైనా చేయాలంటే ఒక వయసు ఉన్నవారు చేసేవారు. శరీర కోరికలు తీర్చాలంటే ఒక పెద్ద వయసు, ఆ వయసు ఉన్నవారు మాత్రమే ఆ తప్పుడు పని చేయగలిగేవారు. మిగతా వారు ఆ పని చేయడం ఉండేది కాదు. పాపము ఆ రోజుల్లో తక్కువ చేస్తూ ఉండేవారు. ఎందుకంటే ఈ రిసోర్స్ తక్కువ ఉండేది. ఈ టీవీలు, ఫోన్లు ఇవన్నీ తక్కువ ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ, కాలం పెరుగుతున్న కొద్దీ పాపం చేసే అవకాశం పాదాల దగ్గరికి వచ్చి పడిపోయింది. ఇప్పుడు చేతుల దగ్గరికి వచ్చి పడిపోయింది. ఈ శరీరంతో చేసే పాపాలు, శరీరం విషయాలతో చేసే పాపాలు చాలా దగ్గరికి వచ్చాయి, చాలా అనువు కూడా వచ్చాయి. సాధారణంగా ఈ పొరపాట్లు చేసేవారు సాధారణంగా ఎవరు చూడట్లేదులే, ఆ టైంలో శరీరం కోరిక తీర్చడానికి ఎవరు చూడట్లేదులే, ఈ శరీర ఆనందం తీర్దాం అని చెప్పి ఆ కోరిక, ఆ ఆనందాన్ని తీర్చుకునే ప్రయత్నం చేసేవారు, ఎవరు చూడలేదని. కానీ ప్రభు కన్ను నుంచి దాక్కోగలుగుతామా? ప్రభు కన్ను చూపు నుంచి దాక్కోగలుగుతామా? అది అవదు. ప్రభు కళ్ళల్లోంచి మనం దాక్కోలేము శరీరంతో చేసే పాపాన్ని. ఒక వయసు ఉన్నవారే చేసేవారు. పిల్లల దగ్గర నుంచి యవ్వన స్థాయి, టీనేజ్ అంటారు. యవ్వన స్థాయి దగ్గర నుంచి వచ్చినప్పుడు యవ్వనస్తులు, టీనేజ్ అంటారు. ఈ యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పటికీ శరీరంలో ఉన్న హార్మోన్స్ డెవలప్ అవుతాయి. టీనేజ్ బిలో హార్మోన్స్ ఏమి డెవలప్ అవ్వవు, వారికి ఏం తెలియదు, శరీరం ఉన్న కోరికలు ఏం తెలియదు వారికి. టీనేజ్లోకి వచ్చిన తర్వాత, యవ్వన ప్రాయంలోకి వచ్చిన తర్వాత శరీరంలో హార్మోన్స్ డెవలప్ అవుతాయి. ఆ రోజు నుంచి చచ్చే వరకు ఆ శరీరంలో కోరికలు వెంటాడుతూనే ఉంటాయి. శరీరము వెంటాడుతూనే ఉంటుంది. చచ్చే ముసలోడు వరకు ఇలాంటి పాపము వెంటాడుతుంటుంది. గమనించండి, 70 ఏళ్ళ ముసలోడు నెలల పిల్లల్ని పాడు చేశాడనే పదాలు ఎందుకు వింటున్నాం? అలాంటి వార్తలు మనం ఎందుకు వింటున్నాం? 70 ఏళ్ళ ముసలోడు నెలల పాపను పాడు చేశాడు, రేప్ చేశాడు అనే పదం ఎందుకు వింటున్నాం మనం? పాపము ఎంత దగ్గరకు ఉందో గమనించండి. విషయంలో పాపము ఎంత ఏలుబాటు చేస్తుందో శరీరంతో గమనించండి. విషయంలో ఇవి కొన్ని బయటపడిన దరిద్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. శరీరానికి కనుక లోబడిపోతే చావు తప్పదు. ప్రభువుని నమ్ముకున్న మనము శరీరానుసారంగా జీవించే ప్రయత్నం చేసామంటే ఖచ్చితంగా చావు తప్పదు. ఆ విషయంలో ఈ రోజుల్లో పాపము ఎంత విస్తరించిందంటే, ఈ శరీరానికి సంబంధించింది మీరు ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏది చేసినా, ఏది చూసినా, ఎక్కడికి వెళ్ళినా మీ శరీరంతో పోరాడే పాపం ఎక్కువ ఉంటుంది. చూడండి, మామూలుగా న్యూస్ పేపర్ 6 రోజుల్లో చూస్తే వార్తలే ఉండేవి. ఈరోజు వార్త పేపర్ ఎందుకు చూస్తారంటే సినిమా హీరోయిన్ కోసం. ఆ హీరోయిన్ ఎవరితో లింక్ పెట్టుకుంది, ఈ హీరో ఎవరితో లింక్ పెట్టుకున్నాడు. ఏంటి కోరికలు? శరీరంలో ఉన్న కోరికలు. పాపము ఎంత విస్తరిస్తుందంటే అంత్య దినాల్లో అపవాది ఈ శరీరాన్ని వాడుకునే మన అగాధంలోకి తోస్తాడు. ఈ శరీరం ఉన్న బలహీనత వాడుకునే అగాధంలోకి తోస్తాడు. ప్రభువుని పట్టుకున్న మనము శరీరానుసారంగా జీవించడానికి వీల్లేదు, శరీర కోరికలు తీర్చడానికి వీల్లేదు, శరీరంకు ఉన్న ఆశలు తీర్చడానికి వీల్లేదు. ఈ పాపము చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంది, చాలా విచ్చలవిడిగా వస్తుంది. తెలియనోడు అంటూ ఉండట్లేదు ఈ మధ్యకాలంలో. ఈ పాపం కనుక పట్టుకుని మనం వేలాడుతూ ఉంటే ఖచ్చితంగా నరకానికి తీసుకెళ్ళిపోద్ది ఈ పాపం. చాలా ఈ విషయాలు సాధారణంగా ఇప్పుడు నేను ఇంకా మాట్లాడే విషయాలు కూడా సాధారణంగా మాట్లాడరు. ఇది సంఘం మాట్లాడడానికి ఇబ్బంది పడను, తెలియపరచాల్సిన బాధ్యత నాది. కాబట్టి నేను విషయాలన్నీ వివరంగానే చెప్తాను. ఒక్కసారి నిర్గమకాండంకి వద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం. మనకు ఖచ్చితంగా ఇవ్వబడిన ఆజ్ఞ అది 14వ మాట.
నిర్గమ 20:14. ఉచ్చరింపకూడదు. వ్యభిచరింపకూడదు. ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. పదాజ్ఞలో ఆజ్ఞ ఏంటది? మరి చదవండి. వ్యభిచరించకూడదు, వ్యభిచారంకి వెళ్ళకూడదు. ఈ గమనించండి, నిర్గమకాండ ఎప్పుడు రాశాడు? కొత్త నిబంధన ఎప్పుడైంది? యేసు ప్రభు రాకముందు విషయాలు ప్రభు 10 ఆజ్ఞలు మనుషులకి ఇచ్చాడు. ఏమంట? వ్యభిచరించకూడదు, వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం వైపు వెళ్ళకూడదు. ఖచ్చితమైన ఆజ్ఞ. ఎవడని చెప్తాడు ఈ మాట? ఏ దేవుడని చెప్తాడా చేయకూడదని? మీరు గమనించండి, ఎక్కడ లేని వ్యభిచారము ఇక్కడే ఉంటుందండి, మనుషుల దగ్గరే ఉంటుందండి. వ్యభిచరించకూడదు, వ్యభిచారం చేయకూడదు. వ్యభిచారము అనగా మీకు ఇవ్వబడిన అనుమతి కాకుండా, మీకు ఇవ్వబడిన పరిమితి కాకుండా మీరు దాటి చేయడం. మీకు ఏ పరిమితి అయితే ఇచ్చారో, మీకు ఏ సొంత పురుషుడు సొంత స్త్రీ అయితే ఇచ్చారో అది దాటి ఇంకా చేయడం. పాత నిబంధన కాలంలో శారీరకంగా చేస్తే వ్యభిచారం కింద దేవుడు లెక్క చేసి ఆ వ్యభిచారాన్ని పాపం కింద చూసేవాడు. పాత నిబంధన కాలంలో శారీరకంగా కలుస్తేనే, అక్రమంగా కలుస్తేనే ఈ విషయాల్లో దేవుడు వ్యభిచారం కింద లెక్క చేసేవాడు. ఒకసారి ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ మాట చూడండి. నేను మీతో చెప్పున్నదేమనగా, నేను మీతో చెప్తుంది ఏంటంటే, ఒక స్త్రీని ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం తమ చేసి హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసేసాడు. పాత నిబంధన, పాత కాలపులో ఒక మనిషి ఇంకో స్త్రీ కలిస్తే, అక్రమంగా కలిస్తే అది వ్యభిచారం కింద వచ్చేది. యేసు ప్రభు వచ్చిన తర్వాత అది మార్చేసాడు. దాన్ని, ఆ ప్రిన్సిపల్ మార్చాడు. ఇదిగో, నువ్వు వెళ్ళి కలాల్సిన అవసరం లేదు. ఆ స్త్రీతో, ఆ పురుషుతో నువ్వు అక్రమంగా కలుస్తేనే కాదు, నీ హృదయంలో ఆ వ్యక్తిని చూసి, ఆ స్త్రీని చూసి, ఆ పురుషుడిని చూసి ఎక్కడైనా ఆలోచన వస్తే చాలు అనేసాడండి. హృదయంలో ఆలోచన వస్తే చాలు, మీరు వ్యభిచారం చేసినట్టు అని చెప్పాడు. చూడకుండా ఆగలుగుతామా? చూడకుండా ఆగలుగుతారా? శరీరం ఆగుద్దా? చూడకుండా ఆగలుగుతారా? ఒక పాస్టర్ గారు, ఇద్దరు పాస్టర్ గారులు మాట్లాడుతున్నారు. ఈ సందర్భం గురించి మాట్లాడుతూ ఒక ఆయన అంటాడు, చూడొచ్చండి, తప్పులేదు, చూడొచ్చు. అందంగా ఉంటే, అందంగా ఉంది కాబట్టి చూశారు, అబ్బాయి అందంగా ఉన్నాడు కాబట్టి చూశాడు, అమ్మాయి అందంగా ఉంది కాబట్టి చూశారు, తప్పే ఉంది అన్నాడు. చూసినంత వరకు ఓకే అంటున్నాడండి. ఓకేనా? ఇప్పుడు చార్మినార్ ఉంది, తాజ్మహల్ ఉంది, అది అందంగా ఉంటుంది చూడడానికి. అది చూసి అందంగా ఉంది, అందంగా ఉంటే చూస్తాం చూడమా? పువ్వు అందంగా ఉంటే చూస్తాం చూడమ్మా? కాయ అందంగా ఉంటే చూస్తాం, చెట్టు అందంగా ఉంటే చూస్తాం, ఇల్లు అందంగా ఉంటే చూస్తాం చూడమా? చూస్తాం. ఇది కూడా అంతే అన్నాడు. ఆ స్త్రీ, ఆ అమ్మాయి, ఆ అబ్బాయి అందంగా ఉన్నారు, చూసాం, బాగుంది, అందంగా ఉన్నారు, అంతవరకు ఓకే అండి. అక్కడి నుంచి ఇంకా ఆలోచించకూడదు అని చెప్పాడండి. అక్కడి నుంచి ఇంకా ఆలోచించకూడదు. ఆలోచన ఆపగలుగుతారా? చూసిన తర్వాత ఆలోచన ఆపగలుగుతారా? ఈ శరీరం ఆగుద్దా? ఆలోచన ఆగుద్దా? పాత నిబంధన కాలంలో శరీరం కలుస్తేనే వ్యభిచారం. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు ఆ ప్రిన్సిపల్ని మార్చేసాడు. ఆ విషయంలో చూస్తే, మోహపు చూపుతో చూస్తే చాలు పాపం చేసేసినట్టే. ఇది ఖచ్చితంగా చెప్పాడు. శరీరము మన అదుపులో లేకపోతే, శరీరము పాపానికి లోబడి ఉండి ఆ అధికారంలో ఉంటే ఖచ్చితమైన శిక్షకి శరీరం లోబడిపోతుంది. ఈ రోజుల్లో, అంత్య దినాల్లో, రోజుల్లో, ఆఖరి రోజుల్లో ఉన్నాము. శరీరంతో చేసే పాపాలు చాలా విచ్చలవిడిగా వస్తాయి. చాలా సందర్భాలు మీ ఎదురుగుండా ఉంటాయి. శరీరానుసారం లోబడ్డామా చావుకు లోబడిపోతాం. ఈ శరీరం నాది కాదు, ప్రభువుదని చెప్పుకుని బ్రతికేమా ఆయన రాజ్యం నిలబడతాం. శరీరంతో చేసే పాపము ఆ రోజుల్లోంచి ఈ రోజు కూడా వస్తుంది. ప్రాముఖ్యంగా ఈ సందర్భాలు ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈ శరీరంతో చేసే పాపాలు మొట్టమొదటిగా మనుషుల నుంచి మనుషులకి, మనుషుల నుంచి మనుషులతో. ఈ పాపము, శరీరంతో చేసే పాపం, కామ కోరికలు, వికారమైన కోరికలు మనుషులతోనే ఇది చేయడం. రెండోదిగా ఎలాగొచ్చిందంటే, మనుషులతోని దేవతలతోని. ఏమంటున్నాను?
మనుషులతోని దేవతలతోని వచ్చాయి. ఈ మనుషులు దేవతలు కలిసి వ్యభిచారం చేయడం ప్రారంభించేవారు. మనుషులు వ్యభిచారం చేసేవారు, పాపంలో పడేవారు, కామ కోరికలు తీర్చుకునేవారు. మనుషులు దేవతలతో కూడా ఈ కామ కోరికలు తీర్చుకుంటూ ఉండేవారు. మనుషులు వ్యభిచారం తెలిసిన విషయాలే. మనుషులు దేవతల విషయాల దగ్గర ఎలా వచ్చాయంటే, మీరు గమనించండి, తప్పుగా అనుకోద్దు కానీ ఆ విగ్రహాలు పెట్టి ఊరేగిస్తున్నప్పుడు ఎలాంటి డ్యాన్స్లు వేస్తారు? పెట్టిన విగ్రహం ఏమో పవిత్రంగా చూస్తాం, దేవుడిగా కొలుస్తాం. అక్కడ వేసే పాట ఎలాంటి పాట వేస్తారు? అక్కడ వేసే డ్యాన్స్ ఎలాంటిది వేస్తారు? కొజ్జావులు తెప్పించి వేస్తారు. బూత్ డ్యాన్సులు, బూత్ పాటలు. జాతర పెడతారు, రాత్రి రికార్డింగ్ డ్యాన్స్ పెడతాడు. ఎలాగొచ్చింది వ్యభిచారం? పిల్లల్ని తీసుకెళ్ళగలుగుతారా జాతరకి? ఆ జాతర తీసుకెళ్ళగలుగుతారా? ఆ రికార్డింగ్ డ్యాన్స్ చూపించగలుగుతారా? ఎలాగొచ్చింది ఇప్పుడు దేవుడికి ఆ వ్యభిచారం? ఎలాగొచ్చింది ఇప్పుడు పని? ఇక్కడ ప్రారంభమైందండి. దేవతలకి మనుషులకి వ్యభిచారాలు అనేవి ఇక్కడ ప్రారంభమై, ఒకరోజు మా చెల్లె అంటే మా పిన్ని కూతురు వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. ఏదైనా విషయాలు ఉంటే నన్ను కూడా అడుగుతూ ఉంటారు, ఏంటి ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అని అడుగుతూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్గా చెప్తాను, పిల్లల్ని జాగ్రత్త పెంచని చెప్తాను, నువ్వు కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను. నువ్వు ఉన్న ప్రాంతం మంచిది కాదు, నువ్వు ఉన్న ఏరియాలో చాలా భయంకరమైన పనులు జరుగుతూ ఉంటాయి కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తూ ఉంటాను. పిల్లలకి లోకానుసారం అని ఏది అంటారు ఇవ్వద్దని చెప్తాను. సరే అని చెప్తాను. వాక్యాలు ఏంటది అన్నీ చేస్తుంది. ఒకరోజు ఆ పండగ టైంలో ఆ విగ్రహం అలా ఊరేగుంటూ పాటలు వేసుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గర ఆగింది. ఆ పిల్లోడి వయసు మన చిన్నకంత వయసు, పిల్లోడి వయసు నవ్వి అంత వయసు. ఇంటి దగ్గర పాటలు వేస్తుంటే ఆడికి ఊపు వచ్చేసి డ్యాన్స్ వేసి అనిపించి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి ఆ బూత్ పాటలతో పాటు డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. వేయడం ప్రారంభించిన తర్వాత రోడ్డు మీద డ్యాన్స్ వేస్తూ ఉంటే వీడియోలు తీస్తూ ఉంటారు. ఆ వీడియోలు తీస్తూ ఉంటారు. దరిద్రం ఏంటంటే అక్కడ డ్యాన్స్ జరుగుతూ ఉంటే ఆ వీడియో నాకు వచ్చింది. మీ వాళ్ళు తాలూకులాగే ఉన్నారు చూడండి అని చెప్పి నాకు వచ్చింది. తెలిసినోడే పంపాడు. డ్యాన్స్ వీడియో నా దగ్గరకు వచ్చింది. వీళ్ళు క్రైస్తవులు, బైబిల్ పట్టిన వాళ్ళు. ఫోన్ చేశాను, ఎప్పుడో కానీ ఫోన్ చేశానంటే గుండాగిపోద్ది ఆ పిల్లకి, భయం వేసేద్ది ఆ పిల్లకి. ఏదో ఏంటది ఎంత చేశాడని చెప్పి. ఎలా ఉన్నావు ఏంటి అడిగాను. బాగానే ఉన్నా అని చెప్పింది. నీ కుటుంబాన్ని దేవుడు దర్శించాలని ప్రార్థన చేస్తున్నానమ్మా, నిన్న నుంచి నాకు నిద్ర లేదు అన్నాను. వార్త వెళ్ళింది, డ్యాన్స్ వేస్తున్న వీడియో వెళ్ళింటుంది అనే విషయం వెళ్ళిపోయింది వార్త. అదే అన్న ఆపాను, ఆడిని ఆపుతుంటే ఆగలేదాడు, వెళ్తాను వేస్తానని చెప్పి వేసాడన్నా ఆడు అని అన్నది. నేను వాడి గురించి మాట్లాడలేదమ్మా, నువ్వు వేస్తున్న వీడియో వచ్చిందని చెప్పాను నేను. పిల్లోడిది కాదు నాకు వచ్చింది, వాళ్ళ అమ్మ వెళ్ళిపోయి వేసిందంట. ఆ బూత్ పాటకి ఆగలేక వాళ్ళ అమ్మ, నాకు ఆడది రాలేదమ్మా నీది వచ్చింది, ఆడు కూడా వేసాడా అన్నాను. అప్పుడు అన్నది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపం ఇప్పుడు? ఇది ఆ దేవత దగ్గరికి ఆ వ్యభిచారి పాటలతో, ఆ బూత్ పాటలతో, ఆ డబల్ మీనింగ్ పాటలతో ఎవడు చెప్తాడు చేయకూడదని? ఏంటి ఆ సంస్కారం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు? అది రోడ్డు మీద ఆడవాళ్ళు డ్యాన్స్లు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది సంస్కారం ఇది? ఆ రోజుల్లో ఇంట్లోంచి బయటకు వచ్చేవారు ఆడవాళ్ళు? ఎవరైనా మగవాడు వస్తే బయటకు వచ్చేవారు? ఇంట్లో నుంచి వచ్చేవారు కాదు, లోపలే ఉండేవారు. ఒక తలుపు దగ్గర ఉండో, ఒక కట్టిన దగ్గర ఉండో దాక్కుని మగవాళ్ళతో మాట్లాడేవారు. ఆయన లేరండి, పెద్దవాళ్ళు ఎవరు లేరండి, మగవాళ్ళు ఎవరు లేరండి, మీరు తర్వాత రండి అని. ఆ వెచ్చలు పెడితే ఎందుకు వచ్చింది ఈరోజు? ఆ రోడ్డు మీద ఆడవాళ్ళు డ్యాన్స్లు ఎక్కడి నుంచి వచ్చాయి ఈరోజు? దేవతలతో వ్యభిచారం ఇక్కడి నుంచి ప్రారంభమైపోయింది. అడిగేవాడు ఎవడుండడు, చెప్పేవాడు ఎవడుండడు, భక్తి నేర్పించేవాడు ఎవడుండడు, ఇది తప్పు అని చెప్పేవాడు ఎవడుండడు. రోడ్డు మీద డ్యాన్స్లు ఉంటాయి, ఎవడు పట్టించుకోడు. అదొక ఆనందం. అంత్య దినాల్లో పాపం బాగా పెరిగిపోతుంది, విస్తరించిపోద్ది. ఆ డబల్ మీనింగ్ పాటలకి, ఆ బూత్ పాటలకి వేస్తూ ఉంటే, శరీరంతో చేస్తూ ఉంటే ఒకరోజు నరకం తప్పదు. ఆ విషయంలో
ఆ నరకపు నుంచి తప్పించాలంటే ప్రభువుని పట్టుకోవాల్సిందే. అది వ్యభిచారము. ఇది మనుషులు దేవతల నుంచి. ఇంకా దరిద్రం చెప్పనా, మనుషుల నుంచి పశువులతో. ఈ ఈ ఇప్పుడు ఇక్కడ తెలియకపోచేమో మనుషులు పశువులు కలిసి వ్యభిచారం చేసిన రోజులు కూడా ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. అవి ఒకసారి బైబిల్లోకి వద్దాం ఉన్నాడు, లేవికాండంకి వద్దాం. సరే, లేవికాండము 18వ అధ్యాయము, లేవికాండము 18వ అధ్యాయము 23వ మాట. లేవి 18:23. మళ్ళీ 23, 18:23. అది హేయము. ఏ జంతువు అందు మన భాషలో చెప్పేస్తున్నాను. అది హేయము. ఏంటి హేయము? దేవునికి ఇష్టం లేని పని. ఏంటి అది? ఏ జంతువు చేత కూడా వ్యభిచారం చేయకూడదు. ఇది అన్నారు ఎప్పుడైనా జంతువులతో వ్యభిచారం చేస్తారని? రాబోతున్న రోజులు అతి భయంకరమైన రోజుల్లో ఉంటాం. జంతువులతో కూడా వ్యభిచారం జరుగుతుంది, జంతువులతో కూడా పాపం జరుగుతుంది, జంతువులతో కూడా శరీర కోరికలు జరుగుతున్నాయి. బీహార్లో ఒక ప్రాంతంలో, ఒక ఊరిలో ఒక మనిషి కుక్కను పెళ్లి చేస్తున్నాడు. కుక్కని ఏంటంటే మా ఆవిడ అంటున్నాడు, కుక్కను పట్టుని కుక్కతోనే ఉంటున్నాడు, కుక్కతోనే పడుకుంటున్నాడు. పెటా వాళ్ళు వచ్చి, యానిమల్ యాక్ట్ వాళ్ళు వచ్చి, అలా నువ్వు కుక్కని హింసించడం బంధించడానికి వీల్లేదు అంటే కుక్కను తీసుకెళ్ళిపోతే వదిలేస్తే మరలా కుక్కను పట్టుని వచ్చి కుక్కతో జీవిస్తున్నాడు. ఏంటి బుద్ధి ఏమవుతుంది మనుషులది? ఈరోజు ఇక్కడ రాదని గ్యారెంటీ ఏముంది? పాపము భయంకరంగా విస్తరిస్తుంది. మన శరీరాల మీద మన అదుపు మనం ఉంటే, శరీరాలతో మనం ఇంకా జీవిస్తే పాపం ఏలుబాటు చేస్తుంది. ఒకవేళ ఈ శరీర కోరికల విషయంలో మనం దాటకపోతే అతి భయంకరమైన ప్రమాదంలో ఉంటాం. జంతువులతో కూడా వ్యభిచారం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. శరీరం ప్రభుకు అప్పచెప్పేసుకోవాలి. ఆత్మానుసారం జీవించడం రావాలి. ఈ ఆత్మానుసారం జీవించడం రాకపోతే మాత్రం శరీరంతోనే బ్రతుకుతాము, శరీరంతోనే పాపం చేస్తాము, శరీరంతోనే చచ్చిపోతాము మనము. ఇంకొంచెం ముందుకెళ్తాను. అదే లేవికాండంలో 18వ అధ్యాయం, లెవిక్టస్ లేవికాండం 18వ అధ్యాయము 22వ మాట చూడండి. మళ్ళీ చదవండి 18:22. ఈ మన భాషలో చెప్తున్నాను చూడండి. ఇంకా విస్తారమైన పాపం ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే, మగవాడు ఆడది మగవాడు పెళ్లి చేసుకుంటున్నాడు, ఆడది పెళ్లి చేసుకుంటున్నాడు, మగవాడు శరీరకం కలుస్తున్నారు, ఆడది కలుస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైన పనులు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం అంటే, చెప్పేవాడు లేడు, నేర్పించేవాడు లేడు, నేర్పించే భక్తి లేదు. మగవాడు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు, ఆ చట్టం వచ్చేస్తుంది, చేసుకోవచ్చు అని చెప్తుంది. ఆడవారు కలిసి పెళ్లి చేసుకుంటున్నారు, ఆడవారు కలిసి జీవిస్తున్నారు, ఆడవారే ఉంటున్నారు, శారీరకంగా కలుస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పాపము? శరీరానుసారంగా జీవిస్తే తల్లిదండ్రులకి నేను హెచ్చరిస్తున్నాను, పిల్లల ప్రవర్తన గమనించాలి, పిల్లల ఆలోచన గమనించాలి, పిల్లల ప్రవర్తన, పిల్లల మాటలు, పిల్లల స్నేహాలు గమనించాల్సిన రోజుల్లో ఉన్నాం. నా పర్వాలేదు, నా పిల్లలు నాకు నమ్మకం ఉంది, నా పిల్లడు నాకు నమ్మకం ఉందని చెప్పి ఒక వెచ్చలబెడతానికి వదిలేమనుకోండి, ఈ పాపం, మూడో పాపం భయంకరమైనది ఏంటంటే, ఆడవారు ఇష్టపడతారు, మగవారు ఇష్టపడతారు. బైబిల్లోంచి ముందే ఉంది పాపం. చేశారు అప్పటి నుంచి ఇప్పటికీ వస్తున్న విషయంలో. ఈ విషయంలో కనుక పిల్లల పట్ల ఒక అవగాహన లేకపోతే వారి హావభావాలు గమనించాలి. ఆడపిల్ల కనుక మగపిల్లల పట్ల ఇష్టపడుతూ ఉంటే, మగపిల్ల చేష్టలు చేస్తూ ఉంటే, మగపిల్లల ఉండడానికి ఇష్టపడితే ప్రమాదం. జాగ్రత్త, పట్టుకోవాలి, విషయాల్లో జాగ్రత్త పడాలి, ప్రార్థన చేయాలి, ఆ శరీరం ఉన్న ఆ బలహీనత విడిపించాలని. మగవారు కనుక ఆడపిల్లలు కూడా ఇష్టపడితే, మగవారు ఆడపిల్ల డ్రెస్ వేయడానికి ఇష్టపడితే, మగవాళ్ళు ఆడపిల్ల నడవాలని ఇష్టపడితే, ఆడపిల్లతో ఎక్కువ ఉండడానికి ఇష్టపడితే ఈ పాపం లోపల దూరిపోతుందని జాగ్రత్త పడాలి. మగవారు ఆడవారు ఈ భయంకరమైన వ్యభిచారపు రోజుల్లో మనం ఉన్నాము. ఇది హెచ్చరికగా తీసుకుని
మన శరీరానుసారం జీవించకుండా ఆత్మానుసారం జీవిస్తే ఈ పాపం మనం పట్టుకోదు. ఒకవేళ ఇంకా శరీరంలోనే బ్రతికే ఉంటే, శరీరంతో పాటే బ్రతికే ఉంటే ఈ పాపం మన మీద కూడా ఏలు పట్టేస్తే జాగ్రత్తగా ఉండాలి. అదే లేవికాండం 20:13 చూడండి. ఇప్పుడు 20:13 మాట. తన తండ్రి భార్యతో శయనించిన వాడు 20:13. అతడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలను చేసిరి. కనుక వారికి మరణ శిక్ష విధింపబడును. మళ్ళీ చదవండి. మళ్ళీ చదవండి. స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలు చేసిరి. కనుక వారికి మరణ శిక్ష విధింపబడును. వారికి మరణ శిక్ష. ఒకవేళ మగవాడు ఆడది ఎలాంటివైనా కామ కోరికలు తీసుకునే ప్రయత్నం చేస్తే, ఆడవాళ్ళు కలిసి మగవాళ్ళు కలిసి ఎలాంటివైనా కోరికలు తీసుకునే ప్రయత్నం చేస్తే వారికి మరణ శిక్ష తప్పదు. ఈ బైబిల్ చెప్తున్న విషయం గమనించండి. నేను వాడుతున్న పదాలు పట్టుకోండి. ఇవన్నీ ప్రస్తుత కాలంలో జరిగిపోతున్నాయి, ప్రస్తుతం ఉన్న పిల్లల్లో కూడా ప్రవేశిస్తున్నాయి. నెంబర్ 1 ఏంటంటే లెస్బియన్ అంటారు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, లెస్బియన్ అంటారు. ఈ లెస్బియన్ అంటే ఆడవారు ప్రేమించుకుంటారు, ఆడవారు పెళ్లి చేసుకుంటారు, ఆడవారు కలిసే సెక్స్ చేస్తారు, లెస్బియన్ అంటారు. రైట్? ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది గేస్ అంటారు. GAY గేస్ అంటారు. ఇదేంటంటే మగవారు ప్రేమించుకుంటారు, మగవారే కలుస్తారు, మగవారు సెక్స్ చేస్తారు, మగవారు కలిసే కాపురం చేస్తారు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండు శరీరానికి సంబంధించిన పాపాలు. పిల్లల పట్ల మనం ఏమాత్రమైన లెక్కలేనితనంగా ఉంటే, పట్టించుకోకపోతే ప్రమాదం. మా చర్చిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి మేము దేవుడి విషయంలో, బైబిల్ విషయంలో చాలా మంచి అవగాహన ఉంది. ఇంటర్మీడియట్ చదువుతూ ఉండేవాడు. మాకు ఆ అబ్బాయి 7th క్లాస్ నుంచి తెలుసు. ఆ అబ్బాయి చదువులో చాలా నెంబర్ 1 పొజిషన్లో ఉండేవాడు. బాగా చదివేవాడు. ఆడ మాట తీరు, చూపు, ఆడ తాకిడి చూసి గమనించాం కొన్ని రోజు. మనిషి మొగాడే, కానీ మాట తీరు కొంచెం తేడాగా మారుతూ ఉండేదండి. మాట్లాడుతుంది, నడక తేడాగా ఉండేది, ఆలోచన తేడాగా ఉండేది, మనిషిని తాకే విధానం తేడాగా ఉండేది. అది గమనించి వారింట్లో చెప్పాం, కొంచెం ప్రవర్తన తేడాగా ఉంది, మీరు మాట్లాడి సరి చేయకపోతే ఇప్పుడు ప్రమాదం అంటే మా మీదకి నిందలేసి గొడవలకు వచ్చేసింది ఆమె. మా అబ్బాయిని అలాంటి వాళ్ళు అంటారా, ఇలాంటి వాళ్ళు అంటారా, అసలు మీరేంటి, అసలు బైబిల్ పుట్టినారు మీరు, చాలా మాటలు మాట్లాడేసింది. సరిగ్గా 3 సంవత్సరాలు అయింది. ఆ అబ్బాయి లంగా జాకెట్ కట్టుకుని తిరుగుతున్నట్టు వస్తాం. లంగా జాకెట్ కట్టుకుని నాకు ఇది ఇష్టం, నేను ఇలాగ ఉంటాను, జుట్టు పెంచుకుంటాను, నాకు ఇది ఇష్టం, నేను ఇలాగ ఉంటాను అన్నాడు. కారణం ఎక్కడ తెలుసా? పాపము విస్తరిస్తున్నప్పుడు, హెచ్చరిక వస్తున్నప్పుడు శరీరానుసారంగా జీవించడం. ఈ శరీరానుసారంగా జీవించే కొద్దీ ఖచ్చితమైన పాపము, శిక్ష మన మీదకి వచ్చేస్తుంది. ఈ 2 పదాలు గుర్తుపెట్టుకోండి, లెస్బియన్, గేస్. ఈ 2 ప్రమాదకరమైన పరిస్థితులు. జీవితంలో వదులుకోలేరు ఇంకా నొప్పిని. రాకముందే శరీరంతో కాకుండా ఆత్మానుసారంగా జీవించే ప్రయత్నం మనం చేయాలి. పాపం గురించి కొంచెం ఇంకా ముందుకెళ్తాను నేను. 3వ అంశంకి వస్తాను నేను ఇప్పుడు. మరొకసారి తెద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ మాట. 5:28. మత్తయి సువార్త 5:28. నేను మీతో చెప్తుంది ఏంటంటే, ఒక స్త్రీ లేదా పురుషుడిని కానీ మోహపు చూపుతో చూస్తే ప్రతి ఒక్కడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారం చేసిన వాడు అయిపోయాడు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు
ఎవరైనా సరే, ఏ స్త్రీనైనా ఏ పురుషుడైనా మోహపు చూపుతో తప్పుడు ఆలోచనతో చూస్తే, తప్పుడు ప్రాంతంలో చూస్తే, ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూస్తే, ఆ వ్యక్తి అప్పుడే ఆ క్షణమే హృదయంలో వ్యభిచారం చేసేసినట్టు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. మనుషులకి మనకున్న హెచ్చరికలు కొన్ని విషయాల్లో తీసుకుందాం. శరీరానుసారంగా మనం చేసే పాపాలు చాలా ప్రమాదకరమైనది. చాలా సున్నితమైన విషయాలు మనం పట్టించుకోము, లెక్క చేయము, చెప్పేవారు ఉండరు. కాబట్టి బైబిల్ మనకు ప్రతి విషయం బోధిస్తుంది, ప్రతి విషయాన్ని తప్పించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే మోహపు చూపుతో చూస్తాడో, శరీరకంగా కలవకల్లా కానీ మోహపు చూపుతో చూస్తే చాలు వ్యభిచారం చేసినట్టు బైబిల్ చెప్తుంది. ఈ మోహపు చూపులతో చూసే వ్యభిచారము, ఈ శరీరంతో చేసే పాపాలు ఎక్కువ తీవ్రత కలిగి ఉంటాయి. కనుక కొన్ని విషయాలు మనం విందాం, ఆ విషయాల నుంచి మనం బయటపడే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా పాపం మనకు ఎక్కువ జరిగేది పోర్నోగ్రఫీ అంటారు. పోర్నోగ్రఫీ ఇంగ్లీష్లో పదం, మన భాషలో ఆ రోజుల్లో బ్లూ ఫిల్మ్స్ అనేవారు, నీలి చిత్రాలు అనేవారు. ఈ తరచుగా ఈ నీలి చిత్రాలు చూడడానికి ఇష్టపడే ప్రతి శరీరము బలహీనమైందే. తరచుగా ఈ బ్లూ ఫిల్మ్స్ చూడడానికి ఇష్టపడే ప్రతి మనిషి బలహీనమైన వాళ్ళే. ఈ పోర్న్కి అలవాటు పడిపోయి బాగా ఈ బలహీనమైనవి చూసి శరీర కోరికలు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఒక సర్వే చెప్పింది ఏంటంటే, అధికంగా బ్లూ ఫిల్మ్స్ నీలి చిత్రాలు మగవారు చూస్తారా ఆడవారు చూస్తారా అంటే, అధికంగా వచ్చిన రిజల్ట్ అంటే 73% ఆడవారే. ఈ నీలి చిత్రాలు బ్లూ ఫిల్మ్స్కి శరీరం అలవాటు పడిపోయి ఆ కామ కోరిక వేరే పద్ధతిలో తీసిన ప్రయత్నం ఏది చేసినా నరకాన్ని తీసుకెళ్ళిపోతే జాగ్రత్త. ఈ పోర్నోగ్రఫీ విషయంలో ఎక్కడైనా ఏదైనా సరే, ఆ రోజుల్లో ఒక స్వాతి అనే పుస్తకం వచ్చేది. నాకు తెలిసి ప్రపంచంలో అంతకు మించిన దరిద్రమైన పుస్తకం ఉండదు. ప్రతి ఇంట్లో ఉండేది, ప్రతి కుటుంబంలో ఒక చదివేవాడు. ఏం చదివాడు అంటే, పుస్తకం మొత్తం 99 పేజీలు 100 పేజీలు ఉంటే దాంట్లో మధ్యలో ఒక సెక్స్ స్టోరీ ఉండేది, సెక్స్ కథ ఉండేది. ప్రతి ఒక్కరు ఎందుకు కొంటాడు స్వాతి అంటే ఆ సెక్స్ స్టోరీ చదవడానికే. ఉట్టప్పుడేమో మామూలు అన్నీ చదువుకుంటూ వెళ్తాడు, పుస్తకం అంతా రకరకాలు చదువుకుంటాడు. ఎవరు లేని టైంలో చూసి ఆ సెక్స్ స్టోరీ చదివేవారండి. పాపము చేయడానికి, శరీరంతో పాపం చేయడానికి నీ ముందు బోల్డ్ అవకాశాలు నీ ముందే ఉంటాయి. శరీరానికి లోబడి ఆ పాపం చేస్తామా? ఈరోజు ఈ సెల్ ఫోన్లు వచ్చేసాయి. ఒకప్పుడు పాపం ఎక్కడికో వెళ్ళి చేయాల్సి వచ్చేది, ఈరోజు సెల్ ఫోన్లోకి వస్తున్నాయి పాపం. నీ కాళ్ళ దగ్గరికి, నీ చేతులకు వచ్చేసాయి. నీ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఈ ఫోన్ ఒక్కటి చాలు. ఇప్పుడు ఒక స్త్రీ అవసరం లేదు, ఒక పురుషుడు అవసరం లేదు, శరీర కోరికలు తీర్చుకోవడానికి ఒక్క ఫోన్ ఉంటే చాలు, శరీర కోరికలు తీరికిపోతాయి. పాపము చాలా భయంకరమైన ఉంది, పాపం చాలా విస్తారంగా ఉంది. శరీరానికి కనుక ఈ పాపానికి అప్పచెప్పుకుంటే, ఈ పోర్నోగ్రఫీకి, బ్లూ ఫిల్మ్స్కి, చెడ్డ మాటలకి, చెడ్డ సినిమాలకి, చెడ్డ పాటలకి, బూత్ పాటలకి ఒకవేళ ఈ శరీరాన్ని కనుక అప్పచెప్పుకుంటే ఖచ్చితమైన పాపం, ఖచ్చితమైన శిక్ష శరీరం వల్ల వచ్చేస్తుంది. రెండో మాటలు చెప్తున్నాను నేను. పోక్రీ మాటలు, పోక్రీ చేష్టలు. ఈ పోక్రీ చేష్టలు ఎలా ఉంటాయంటే, కొందరు జంక్షన్స్ దగ్గర గ్రూప్గా కూర్చుంటారు. మగవాళ్ళందరూ గ్రూప్గా కూర్చుంటారు. ఒక ఆడది వెళ్ళిందంటే ఆడదాని గురించి మాట్లాడతారు. ఆ ఆడది ఎవరు తాలూకా ఏమి ఉండదు, టక్క నోట్లోంచి మాటలు వస్తాయి. పోక్రీ చేష్టలు. ఈ పోక్రీ చేసేవాళ్ళు, ఏడిపించేవారు, టీస్ చేసేవారు నరకానికి పాత్ర అయిపోతారు. ఇది మగవాళ్ళు చేసే పని. ఆడవాళ్ళు చేసే పని ఏంటి ఉంటుంది తెలుసా? వయసు 45, 50, 60 ఆ దగ్గరలోకి వచ్చేస్తుంది. భార్య భర్తల వయసు వచ్చేసిన ఆడవారికి ఎక్కడ పట్టుకుంటుందంటే ఈ బలహీనత, 21, 22 ఆ వయసు గల వారు ఎవరన్నా యవ్వన జంట పెళ్లి చేసుకుంటే ఆ యవ్వన జంట కలిసిమెలిసి ఉంటే, ఆడుతూ పాడుతూ ఉంటే వాళ్ళని చూసి పాపం చేస్తుంది ఆడవాళ్ళు. వయసు అయిపోయింది, 45, 50 వచ్చేస్తుంది. అయినా వాళ్ళిద్దరు యవ్వన జంట నవ్వుకుంటూ ఏకపక్కలతో బండి మీద అలాగే వెళ్తూ ఉంటే ఆ జంటను చూసి పాపం చేస్తారు. నాకు కూడా అలాగా. పాపము విచ్చలవిడిగా ఉంది. పాపం ఈ భూమి మీద విచ్చలవిడిగా ఉంది. శరీరంతో చేసే పాపాలు విచ్చలవిడిగా ఉన్నాయి. ఈ శరీరానికి కనుక ఎక్కడైనా పాపానికి అప్పచెప్పుంటే ఖచ్చితమైన శిక్ష మనకు వచ్చేస్తుంది. పోక్రీ మాటలు అన్నకు లేదు. డబల్ మీనింగ్ డైలాగులు అనండి ఒకసారి. డబల్ మీనింగ్ డైలాగ్స్ అనండి.
ఈ ఫోన్లో వచ్చేసి చూడండి, మీ ఫోన్లో వచ్చేవి జోకులన్నీ, ఆ జబర్దస్త్ జోకులన్నీ, ఆ జబర్దస్త్ ఆ సీన్స్ అన్నీ డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండా ఉండదు చూడండి. ఆ మనిషి నవ్వాడంటే ఖచ్చితంగా డబుల్ మీనింగ్ డైలాగ్ ఉంటే నవ్వుతాడు. మామూలుగా ఏదైనా పంచాయతీ ఎవడు నమ్ముడు. ఆ ఆడదాన్ని, పెళ్ళైపోయిన ఆడదా, పిల్లలు ఉన్న ఆడదాన్ని ఒక డబుల్ మీనింగ్ డైలాగ్ వాడితే అప్పుడు ఆనందం శరీరానికి. ఈ డబల్ మీనింగ్ డైలాగులతో ఆనందిస్తుందంటే శరీరము ఆ వ్యభిచార కోపంలో ఉందని అర్థం. ఆ శరీరం ఇంకా పాపంలో ఉందని అర్థం. ఆ శరీరం ఇంకా పాపంకు లోబడిపోయి ఉందని అర్థం. ఈ డబల్ మీనింగ్ డైలాగ్స్కి నవ్వుతున్నామంటే, సిగ్గుపడాల్సింది పోయి నవ్వుతున్నామంటే పాపము ఎంత లోపల దూరిపోయిందో ఆలోచించండి. పాపం చేయడానికి విస్తారమైన అవకాశాలు ఉన్నాయి. శరీరానికి లోబడ్డావా నరకం తప్పదు. మూడో విషయానికి వస్తున్నాను. ఆకట్టుకోవడం అనండి. ఏం మాట్లాడలేదు. ఆకట్టుకోవడం అనండి. సామెతల గ్రంథం వద్దాం సరే. సామెతల గ్రంథము ప్రొవర్బ్స్ 6:24-26, 6:24-26. స్త్రీ యొద్దకు పోకుండాను ఒకసారి అంతే ఉండండి అందరిని. సామెతలు 6:24-26 చదవండి. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను చెడు స్త్రీ వద్దకి పోకుండా, పరస్త్రీ పలుకు హెచ్చకపు మాటలు లోబడకుండా ఆ, అవి నన్ను కాపాడును. దాని 26, 24-26, 24. దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలు చిలికించి అది తన కనురెప్పలు చినికించి నిన్ను లోపరుచుకుంటుంది. మళ్ళీ ఒకసారి చదవండి 24 నుంచి 6:24 నుంచి చదవండి. చెడు స్త్రీ యొద్దకు పోకుండాను చెడు స్త్రీ దగ్గరకు పోవద్దు. పరస్త్రీ పలుకు హెచ్చకపు మాటలు పరస్త్రీ పలికే ఇచ్చపు మాటలు మాట్లాడద్దు. అవి నిన్ను కాపాడును. ఆ, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకుము. అది తన కనురెప్పలను చిలికించు కనురెప్పలు చిలికించి నిన్ను లోపరుచుకొను. లోపరుచుకుంటుంది. వేశ్య సాంగత్యము చేయువానికి వేస్తే సాంగత్యం చేయవారికి రొట్టెతనకు మాత్రం మిగిలి ఉంటుంది. చాలు మగనాలు మిక్కిలి విలువగల ప్రాణము వేటాడును. చాలు రైట్. ఈ ఆకట్టుకునే ప్రయత్నము తప్పుగా అనుకోవద్దు. అందంగా దేనికి తయారవుతారంటే ఏం చెప్తారు? అందంగా తయారవుదాం అంటే, అందంగా తయారయ్యాను అంటే దేనికి చెప్తారు? నా కోసం నేను తయారయ్యాను అంటారా? నా భర్త కోసం తయారయ్యాను అంటారా? ఇతరులకి కోసం తయారయ్యానంటారా? అందంగా తయారవడం అంటే మనసు లోపల ఉన్న ఆలోచన, నాకు నేను అందంగా కనపడాలన్నా, నా భర్తకి నేను అందంగా కనపడాలన్నా, నా భార్యకి అందంగా కనపడాలన్నా, ఇతరులకా? ఎవరిని ఆకర్షించడానికి, ఎవరిని ఆకట్టుకోవడానికి? పాపం గమనిస్తున్నారా ఎంత విస్తారంగా ఉంటుందో? శరీరంతో చేసే పాపము ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అది వ్యభిచారం చేసే స్త్రీ ఆ పని చేస్తుంది. కళ్ళు రాడిచ్చి మాట్లాడి ఆ స్త్రీ చేస్తుంది ఆ పని. ఆకట్టుకునే ప్రయత్నము ఎక్కడైనా చేసినట్టంటే శరీరం ఇంకా లోబడలేదు. శరీరం ఇంకా పాపం చేస్తుంది. ఎవరిని దగ్గరైనా అందంగా ఉండాలని, ఎవరినైనా బాగా కనపడాలని, ఎవరినైనా ఆకట్టుకోవాలని ఆ దృక్పథమే వ్యభిచార స్త్రీకి ఉన్న, వ్యభిచార మనిషికి ఉన్న ఆలోచన. శరీరంతో చేసే పాపం చాలా విస్తారంగా ఉంది. ఆ విస్తారమైన పాపం నుంచి మనం బయటికి రాకపోతే మాత్రం చాలా ప్రమాదము. 4వ విషయంగా వస్తున్నాను. అక్రమ సంబంధములు. ఇది ఆఖరి రోజుల్లో చాలా విస్తారంగా ఉంటుందండి. పెళ్ళి అవుతుంది, భార్యాభర్తలు ఉంటున్నారు, కానీ మగవాడికేమో ఇంకో ఆవిడ మీద, ఆడదానికేమో ఇంకో భర్త మీద, ఇంకో మగవాడి మీద. ఈ అక్రమ సంబంధము చాలా విస్తరవిడిగా పెరిగిపోతున్నాయి. చేసేవారికి ఏమనిపిస్తుంది అంటే పర్లేదులే ఏం కాదులే అనిపిస్తుంది. అక్రమంగా ఏ సంబంధం పెట్టుకున్నా నరకం తప్పదు. జాగ్రత్త. నీ శరీరం ఒకసారి వివాహం అయిన తర్వాత ఆ పురుషుడికి ఆ స్త్రీకి అతకబడిన తర్వాత నీ ఆలోచనలు కానీ, నీ ఊహల్లో కానీ, నీ పనుల్లో కానీ, ఎక్కడైనా ఏ స్త్రీతో కానీ ఏ పురుషుతో కానీ ఎక్కడైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే నరకం నీకు పడుకు దెబ్బతావు. ఏ స్థితితో పెట్టుకోవడానికి వీలేదు. ప్రభు ఒకవేళ శరీరాన్ని ఏక శరీరంగా చేసిన తర్వాత ఆ శరీరం వేరే శరీరం వైపు చూసిందా,
ఖచ్చితమైన నరకం తప్పదు. అక్రమ సంబంధాలు విస్తారంగా పెరుగుతున్నాయి, శరీర కోరికలు విస్తారంగా పెరుగుతున్నాయి. ఒక సిస్టర్ గారు మాట్లాడుతూ అస్తమాను అలా ఆయన ఉన్నాడు. అయినా సరే అలా ఆయన చూడు, అతను చూడు ఎంత చక్కగా చేస్తాడు అలా ఆవిడకి. ఆయన చూడు ఎంత బాగా చేస్తాడు, ఎంత బాగా చూసుకుంటాడు అలా ఆవిడని. ఏది కావాలంటే అది కొట్ట పెడతాడు, ఏది అడిగితే తెచ్చి పెడతాడు. నువ్వు ఉన్నావు అంటా ఉండేది, మాట్లాడితే ఆ లైన్ చూడు, ఈ లైన్ చూడు, ఆ లైన్ ఎలా చూస్తున్నాడు చూడు, ఆ లైన్ ఎలా సంపాదిస్తున్నాడు, నువ్వు ఉన్నావు అనేది. తరచుగా ఈ మాట అంటా ఉంటుంది. నా చెవుని పడింది ఒకరోజు. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడాను. అమ్మా, నీకు పెళ్ళయింది కూడా నువ్వు ఆ లైన్ చూడు ఎంత చక్కగా చేస్తున్నాడు, ఆ లైన్ చూడు ఎంత చక్కగా చూస్తున్నాడు, ఆ లైన్ చూడు ఎలా చూస్తున్నాడు, నువ్వు కూడా అలా ఉండొచ్చు కదా అని అంటున్నావే, నువ్వు వ్యభిచారం చేస్తున్నావు జాగ్రత్త అన్నాను. ఆ లైన్ కంగారు పడిపోయి, అనియా అంత పెద్ద మాట అనేసేవింటి అన్నాడు. చేస్తుంది అదే. నీ సొంత పురుషుడు ఉంచుకుని ఆ ఎవడో గురించి చూడు అంత బాగా చూస్తున్నాను అంటున్నావు అంటే నీ మనసుని ఏమనాలి? నీ సొంత మగవాడు ఉండగా ఆ మగవాడు ఎంత బాగున్నాడు, ఎంత బాగా చూస్తున్నాడు అంటున్నావు అంటే నీ మనసుని ఏమనాలి? ఎక్కడుంది నీ ఆలోచన? నీ సొంత పురుషుడి వైపు చూడకుండా ఎవరి వైపు నీ మనసు ఆలోచిస్తుందంటే ఖచ్చితమైన వ్యభిచారంలో పడింది శరీరం. జాగ్రత్త. నీ సొంత పురుషుడు కాక, నీ సొంత స్త్రీ కాక ఇంక ఏ స్త్రీ వైపున నీ కళ్ళు చూపులు వెళ్ళాయి అంటే, ఇంక ఏ స్త్రీ వైపున నీ ఆలోచన వెళ్ళింది అంటే శరీరము వ్యభిచారంలో ఉంది. జాగ్రత్త. అంత దినాల్లో ఉన్నావు, నీ శరీరం నీకు తెలియకుండా వెళ్ళిపోతుంది. జాగ్రత్త. నీకు ఇవ్వబడిన పురుషుడు, నీకు ఇవ్వబడిన స్త్రీ తప్ప ఇంకా ఏ మగవాడి వైపు కానీ ఏ ఆడద వైపు కానీ చూసి అక్రమ సంబంధం పెట్టిన ఆలోచన హృదయంలో వస్తే చాలు, మనసులో వస్తే చాలు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. 5:28 ప్రకారం ఒకవేళ హృదయంలో వస్తే చాలు పాపం జరిగిపోద్ది. జాగ్రత్త. అంత్య దినాల్లో ఉన్నాము. ఈ శరీర కోరికల నుంచి తప్పించుకోకపోతే ఒకసారి కొలెషన్లు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలెషన్లు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6, 3వ అధ్యాయము 5వ వచనము 6వ వచనము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధన చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చేస్తుంది. మళ్ళీ ఒకసారి చదువుతున్నది 3వ అధ్యాయము 5-6 వరకు. కావున ఆగండి. భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా చంపివేయండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చేస్తుంది. ఈ ప్రమాదమైన హెచ్చరికను జాగ్రత్త పెట్టుకోండి. ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి, మన శరీరము ఇంకా ఈ భూమి మీదే ఉంది కాబట్టి, ఈ శరీరాన్ని దేవుడి నుంచి తప్పించేలాగా, ఈ ఆత్మని దేవుడి నుంచి తప్పించేలాగా, ఈ ఆత్మని పరలోకం నుంచి తప్పించేలాగా ప్రమాదకరమైన ఆయుధం ఎంచుకుంటుంది. అది వ్యభిచారము. శరీరంతో చేసే పాపాలు, శరీరంతో చేసే కామ కోరికలు, అక్రమంగా ఏ పని చేసినా, అక్రమంగా ఎట్టి వెళ్ళినా, ఈ శరీరం అక్రమంగా ఎక్కడ అప్పు చెప్పుకున్నా ఖచ్చితమైన దేవుని ఉగ్రత మన మీదకి వచ్చేస్తుంది. నీ శరీరము నీ పురుషుల కోసమే ఇవ్వబడింది, నీ శరీరము నీ స్త్రీ కోసం మాత్రమే ఇవ్వబడింది. ఇది కాకుండా ఇంక ఏ ప్రయత్నాలు చేసినా, ఇంకెలాంటి ప్రయత్నాలు చేసినా ప్రభు రాజ్యాన్ని కోల్పోతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆఖరిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ మాట. ఎఫిషియన్స్ 5:5. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడు. మళ్ళీ చదువుతాం సార్, అది అందరూ చదువుతాం. అది వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యమునకి హక్కుదారుడు కాడు. ఒకవేళ ఈ భూమి మీద బ్రతుకున్న మనము శరీరంతో ఇంకా శరీర పాపాలు, శరీర కోరికలు, శరీర ఇచ్ఛలు,
శరీరానికి కావలసిన ఆశలు, శరీరం కావలసిన ఎలాంటి పద్ధతులు ఎంచుకున్నా తీర్చుకోవడానికి, ఆ కామ కోరికలు ఎలాంటి అక్రమమైన వాటికైనా తీసుకోవడానికి ప్రయత్నించినా మనం దేవుని రాజ్యానికి హక్కుదారులము కాము. శరీరంతో చేసే పాపాలు చాలా విచ్చలవిడిగా ఉంటాయి. శరీరాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. ప్రభువుని అడుగుదాం ఆ విషయాల్లో. శరీరంకు ఉన్న బలహీనతలను ప్రభు మాత్రమే ఆ విజయాన్ని ఇవ్వగలుగుతాడు. శరీరంకు ఉన్న ఆ బలహీనతల నుంచి ప్రభు మాత్రమే తప్పించగలుగుతాడు. ఆ పాపపు ఊబిలోంచి యేసు మాత్రమే తీసుకెళ్ళగలుగుతాడు. ఇంక ఎలా కూడా సాధ్యం కాదు. కనుక ప్రభువుని అడుగుదాం ఆ విషయాల్లో, దేవుని సహాయం అడుగుదాం. ఇంకా ఎక్కడైనా శరీర విషయంలో లోబడిపోయి ఉంటే, ఇంకా ఎక్కడైనా